ఇప్పుడు కోర్టులో వాడికి శిక్ష వేస్తే ఏం గాను? వాణ్ణి బయట పడేయాలంటే నీ వల్ల సాధ్యం అవుతుందమ్మా. అసలు మీరు ఇలా అడగడానికి కాస్త కూడా సిగ్గనిపించడం లేదా? అసలు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు? ఆధారాలతో సహా పట్టుపడ్డాక కూడా కోర్టులో సహాయం చేసిన వాళ్ళ మీదే నిందలు మోపాడు. వాళ్ళు నేరస్తులని, కేసులన్నీ వాళ్ళ మీదకి నెట్టాలని చూశాడు. అయ్యో తల్లి, అదంతా వాడు పిచ్చి పట్టి చేసేశాడు. వాడు చేసింది తప్పు అని వాడే చెంపలేసుకుంటున్నాడు. నిన్న నేను జైలుకి వెళ్ళి వాణ్ణి కలిసొచ్చాను. వాడు చాలా బాధపడుతున్నాడు. నీతో ఒక్కసారి మాట్లాడాలంటున్నాడు. దయచేసి వాణ్ణి ఒక్కసారి కలవమ్మా. ఏంటి? నేను అతన్ని కలవాలా? ఎందుకు కలవాలి? ఇంకా అతన్ని నమ్మడానికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? దయచేసి అంత మాట అనొద్దు. వాడికి నువ్వంటే ప్రాణం. అందుకే కదా చంపేసి వెళ్ళిపోయాడు.